హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక వ్లాగ్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నామండి. ఎందుకు అన్నానంటే కొంచెం వైరల్ ఫీవర్స్ ఉన్నాయి, అందరికీ కోల్డ్ కాఫ్ అలా ఉన్నాయన్నమాట. మీరు కూడా అందరూ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని అయితే చాలా కేర్గా చూసుకోండి. ఇప్పుడు వెదర్ అయితే అస్సలు బాగలేదండి. ఫీవర్ కోల్డ్ అటాక్ అయిందంటే అస్సలు తగ్గడం లేదు, చాలా లేట్గా తగ్గుతుంది. ఇంకా దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇక్కడ ఏదైతే సాటర్డే మార్నింగ్ అనమాట, మా అరవింద్ అయితే నిద్రపోతున్నాడు, సిరప్స్ తాగుతున్నాడు కదా, మత్తుగా పడుకుంటున్నాడు అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మా అమ్మ అయితే వచ్చిందండి, మమ్మల్ని చూసి వెళ్ళడానికి అయితే వచ్చిందనమాట. ఆఫ్టర్నూన్ ఒక 3:30కి ఆ టైంలో వచ్చింది. ఇంకా మా చిన్నోడైతే దగ్గరికి వెళ్ళాడండి. ఒక అరగంట తర్వాత అయితే మా చిన్నోడైతే వెళ్ళిండు. అరవింద్ అయితే అస్సలు వెళ్ళలేదు, ఎందుకంటే ఇంకా తక్కువ కదా అలవాటు, దూరంగా ఉంటారు కాబట్టి వెళ్ళలేదు. వాడు అలవాటు అవ్వాలంటే ఒక 2 days మినిమం పడుతుంది. ఇంకా మా మమ్మీ అయితే వెళ్ళిపోయిందండి. ఆ రోజు 4:30కే వెళ్ళిపోయింది. ఇంక ఇదైతే ఈవినింగ్ అనమాట, సాటర్డే ఈవినింగ్. ఇది మా ఆడపడుచు అయితే ఫోన్ చేసింది, వీడియో కాల్ చేస్తే చూసి మాట్లాడుతున్నారనమాట. ఇంక ఇక్కడ చూడండి, మల్లె చెట్టుకి అయితే మొగ్గలు అయితే వచ్చాయండి. నాకైతే చెట్లు అంటే చాలా ఇష్టము, పూల చెట్లు అయినా ఏవైనా కానీ పెంచుకోవడం అంటే చాలా ఇష్టం నాకు కూడా. ఇంక అక్కడ మల్లె చెట్టుకి మొగ్గలు వస్తున్నాయి అనమాట. ఇంకా మేము ఉండము, అవి పెరుగుతాయి, రాలిపోతాయి, ఇంకా అలా ఉంటాయి అన్నట్టు. ఇంక ఇక్కడ చూడండి, అరవింద్ గెటప్ వచ్చేసి ఇంకా మా మామయ్య అట్లా కట్టిండు, కట్టించుకొని ఇంకా అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట. అది తీసేసి మళ్ళీ కట్టమంటాడు. ఇంకా అది చూసి మా చిన్న బాబు కూడా కట్టమని చెప్పేసి వేరే టవల్ అయితే తెచ్చుకుంటాడు. ఇంక ఇక్కడైతే ఫోన్ మాట్లాడుతున్నారనమాట. బయట కూర్చున్నాము సరదాగా కాసేపు ఇట్లా. అక్కడ ఉంటే ఇంక ఇలాగేనండి, ఈవినింగ్ టైంలో బయట కూర్చుంటారు. ఇంకా మా మామయ్య అత్తమ్మ అందరు బయట కూర్చున్నారు, వీడియో నేనే తీస్తున్నాను అన్నట్టు. ఇంక ఇక్కడైతే మా ఆడబిడ్డతోనే అయితే మాట్లాడుతున్నారండి. ఇంకా అరవింద్ చూడండి, ఒక్కడే లోపల కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా మా నేహాన్ అయితే మళ్ళీ ఆ టవల్ తీసుకెళ్ళి కట్టించుకొని వాళ్ళ అన్నయ్యకి చూపించేసి వస్తాడండి లోపలికి వెళ్ళి. ఇంకా చూడండి, వాడి దగ్గరికి వెళ్ళేసి చూపించుకొని మళ్ళీ వస్తాడు, నన్ను పీకేసుకొని ఇంకా అట్లా ఉంటాడు అనమాట. మేమైతే ఇంకా సండే ఇంకా అలా ఈవినింగ్ టైంలో అయితే పిల్లలైతే అలా ఆడుకుంటున్నారండి. ఇంకా మేము అక్కడికి వెళ్తే ఇంకా అంతేనండి, ఈవినింగ్ టైం అయితే కొంచెం సేపు అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం అన్నట్టు. అండ్ ఇక్కడ ఇంకా ఈవినింగ్ అయితే ఇలా ఉందండి బ్లాగ్ అయితే మాత్రం. అండ్ ఇది వచ్చేసి సండే మార్నింగ్. ఇంకా హైదరాబాద్ వెళ్దాము, హాస్పిటల్కి అయితే రమ్మన్నారు మా హస్బెండ్ అయితే. ఎందుకంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసేసి తనకి ఆకలి అవ్వడం లేదు, అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి చూపించుకుందామని చెప్పేసి ఇంకా బయలుదేరామండి. హాస్పిటల్కి వెళ్ళి ఇంకా అటు నుంచి అటు హైదరాబాద్కి వెళ్దామని చెప్పేసి ఇంకా కార్లో అయితే వెళ్ళిపోతున్నాము. మార్నింగ్ ఇంకా టిఫిన్ పెట్టేసుకున్నాం అనమాట, ఇడ్లీ చేసుకున్నాము. ఇంకా బయట ఎందుకులే, బయట ఫుడ్ అని చెప్పేసి మేమే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామండి. ఇడ్లీ చట్నీ అలా ప్రిపేర్ చేసేసుకొని ఇంకా బాక్స్లో పెట్టుకొని వెళ్ళిపోయినాం అనమాట. వెళ్తున్నాము. ఇంక ఇక్కడైతే మావయ్య డ్రైవ్ చేస్తున్నారండి. ఇంకా హాస్పిటల్ దగ్గర వచ్చేసిందనమాట. ఇంక ఇక్కడ మనకి అన్న క్యాంటీన్ అయితే ఉందండి, ఆపోజిట్ అనమాట, హాస్పిటల్ ఆపోజిట్ రోడ్లోనే. ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు అన్న క్యాంటీన్. అండ్ అది ఎప్పుడు క్లోజ్లోనే ఉంటుంది, అంటే ఒకసారి చూద్దామని అనుకున్నాము కానీ క్లోజ్లోనే ఉంది. ఇంకా మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయామండి. ఈ అన్న క్యాంటీన్ ఆపోజిట్లోనే ఉంటుంది, అద్దెంకిలో అనమాట హాస్పిటల్ అయితే. చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో అయితే. ఇంక ఇది రూట్ అనమాట అండి. ఇంకా ఎక్కువ బోర్డు అలా ఏమి ఉండదు హాస్పిటల్కి అయితే, చిన్న బోర్డు అండి అది. మనకి దగ్గరగా వెళ్తేనే హాస్పిటల్ నేమ్ అలా కనిపిస్తుంది, ఏఎన్ రావు మెమోరియల్ నర్సింగ్ హోమ్ అనమాట. పర్లేదండి, డాక్టర్ అయితే బాగానే చూస్తారు అక్కడ. తనకైతే తొందరగా సెట్ అయింది, బాడీ పెయిన్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ కొంచెం క్యూర్ అయిపోయాయి అనమాట. ఇంక ఇక్కడ చూడండి, కార్ అయితే ఆపేసుకున్నాము, బయట ప్లేస్ ఉంటుంది కదా, ఇంకా అక్కడ కార్ పెట్టేసుకొని బయట కూర్చొని వెయిట్ చేస్తున్నామండి. మా హస్బెండ్ మావయ్య అయితే హాస్పిటల్ లోపలికి అయితే వెళ్ళారు. ఇంక ఇక్కడ మేమైతే అరుగు మీద అయితే కూర్చున్నాము. మా చిన్నోడు చూడండి, అప్పటికి మళ్ళీ కోల్డ్ అయితే బాగా వచ్చిందనమాట. వాళ్ళ ఫేసెస్ అలా చూస్తుంటే అసలు చూడలేకపోతున్నానండి. ఇంకా అక్కడ మెడిసిన్ అయితే ఆకలికి సిరప్ ఇచ్చారు అండ్ ఒక మెడిసిన్ అయితే ఇచ్చారు. ఇంకా అవి తీసేసుకొని అయితే మేము ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఇంకా హైదరాబాద్ అయితే వచ్చేస్తున్నామండి. చూడండి, వీడియో నేనే షూట్ చేస్తున్నాను ఇక్కడైతే. ఇంకా మా హస్బెండ్ డ్రైవ్ చేస్తున్నారండి. ఇంకా మావయ్య అయితే ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు, అరవింద్ని పెట్టుకొని అయితే కూర్చున్నారనమాట.
ఇంకా మా హస్బెండ్కి అయితే కొంచెం పర్లేదండి, బాగానే ఉన్నారు. కోల్డ్ కాఫ్ మాత్రం ఉంది. అలాగే ఇంకా చిన్నోడైతే అత్తమ్మ ఊళ్ళో కూర్చున్నాడు. ఇంకా నేను వీడియో తీద్దాంలే అని చెప్పేసి కొంచెం క్లిప్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఎక్కువ వీడియోస్ అయితే షూట్ చేయలేకపోయాను. ఇంకా పిల్లలు అలా ఉంటే నాకు వీడియోస్ తీయడం అసలు కుదరదు కదండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అవుతాం.